అది నందనగిరి రాజ్యము. ఆ రాజ్యాన్ని ప్రవీణుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. రాజు మంచివాడే, కానీ కోపం ఎక్కువ. కోపం వస్తే వెనక ముందు చూసేవాడు కాదు. రాజు కావడంతో తను వేసే శిక్షలన్నీ వెంటనే అమలైపోయేవి. రాజుకు ఎంతో నమ్మకస్తుడు, వంటల్లో ఆరితేరినవాడు, ఎంతో మంచివాడు ధర్మయ్య. రాజు దగ్గర వంటవాడిగా పనిచేసేవాడు. తను చేసే వంటలంటే రాజుగారికి చాలా ఇష్టం. అంతేకాదు, ధర్మయ్య ఎంతో ఇష్టంగా, ప్రేమగా అన్ని వంటలు చేసి పెట్టేవాడు. రాజుగారు భోంచేయడానికి కూర్చునేటప్పుడు కూడా ధర్మయ్య అక్కడే ఉండి దగ్గరుండి వడ్డించేవాడు. ఒకరోజు ధర్మయ్య కొడుక్కి ఒంట్లో బాగోపోవడంతో ధర్మయ్య వంటలన్నీ చేసి పెట్టి రాజుగారికి వడ్డిచ్చే బాధ్యత మాత్రం వేరే వ్యక్తికి అప్పగించాడు. నేను నా బిడ్డను వైద్యుడి దగ్గరికి తీసుకువెళ్తున్నానని చెప్పి అతనితో చెప్పాడు. ఆ వ్యక్తికి అప్పగించి ధర్మయ్య అక్కడ నుండి బయలుదేరుతాడు. ఆ వ్యక్తి రాజుగారికి అన్నం వడ్డించి అక్కడే నించుంటాడు. కూర కలిసిన అన్నం నోట్లో పెట్టగానే కారం ఎక్కువయ్యి రాజుగారికి నాలుక చుర్రుమంది. కారం ఎక్కువ అవడంతో రాజు ఆగ్రహించి వంట చేసింది ఎవరు అంటూ కోపంగా గట్టిగా అరుస్తారు. అతను భయంతో వెంటనే ధర్మయ్య అని చెప్తాడు. రాజు వెంటనే నేరస్తులకు శిక్ష అమలు చేసే అధికారుల్ని పిలిపిస్తాడు. ధర్మయ్యను వెంటనే పిలిపించమని చెబుతాడు. ధర్మయ్య రాగానే రాజు కోపంతోనే ధర్మయ్యను బంధించండి, ఎల్లుండి తెల్లవారుజామునే ధర్మయ్యకు ఉరితీయమని ఆజ్ఞ జారీ చేపిస్తాడు. అక్కడ ఉన్న భటులు ధర్మయ్యను బంధించి కారాగారంలోని వేస్తారు. ధర్మయ్య రాజు కొలువు తీరుతున్న సమయంలో